ఇక వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుకకు ఎల్ఐసి బిగ్ షాక్ ఇచ్చింది. ఆమె ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధం అయింది. బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠ శివల ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది. ఆస్తులను తనఖా పెట్టి ఎల్ఐసి నుంచి 340 కోట్లు అప్పు తీసుకున్నారు. ఇప్పుడు వడ్డీతో సహా 782 కోట్లు అయ్యాయి. ఈ మేరకు ఎల్ఐసి ఒక ప్రకటన విడుదల చేసింది. రుణ పరిష్కారం గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ ఇరు వర్గాల మధ్య ఎలాంటి ప్రత్యామ్నాయ ఒప్పందాలు కుదరకపోవడంతో చివరకు వేలం ప్రక్రియను వేగవంతం చేసింది. ఇక హైదరాబాద్లోని కేపీహెచ్పీ కాలనీలో సర్వే నెంబర్ 1009లోని 3823 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయడానికి ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ బెంగళూరు బ్రాంచి అధికారిక ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఆ స్థలంలో మెరిడియన్ స్కూల్ కొనసాగుతోంది. మెరిడియన్ స్కూల్ ఉన్న ఆస్తి కనీస విలువ 65 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. మార్చి 24న ఈ స్థలాన్ని వేలం వేయాలని ఎల్ఐసి నిర్ణయించింది. ఇక బుట్టా రేణుక కుటుంబం కేవలం రాజకీయాల్లోనే కాకుండా వ్యాపార రంగంలో ఒకటిగా పేరుగాంచిన బుట్టా గ్రూప్ను నిర్వహిస్తోంది. ఈ గ్రూప్ పలు రంగాల్లో విస్తరించింది. విద్యారంగం, ఆటోమొబైల్ రంగం, హాస్పిటాలిటీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. రైట్ మురళీకృష్ణ. కర్నూలు రాజేంద్ర, కర్నూలు జిల్లాలో మాజీ ఎంపీ బుట్టా రేణుక దంపతుల వివాదం రోజు రోజుకు ముదురుతా ఉంది. ఏదైతే వాళ్ళు తీసుకున్నటువంటి లోన్ చెల్లించలేదంటూ ఎల్ఐసి సంస్థ వాళ్ళ ఆస్తులను వేలం వేసేందుకు సిద్ధమైంది. దాదాపు 340 కోట్ల రూపాయల రుణం ఈ బుట్టా రేణుక నీలకంఠన్ దంపతులు ఎల్ఐసి సంస్థ ద్వారా రుణం తీసుకొని ఇప్పటి వరకు కూడా చెల్లించకపోవడంతో పలుమార్లు ఎల్ఐసి సంస్థ వారికి ఇరువురికి నోటీసులు పంపించినా కూడా ఎలాంటి స్పందన రాకపోవడంతో కీలక నిర్ణయం తీసుకుంది. మొదట వీరు తీసుకున్న లోన్ కు గాను వడ్డీ కొంతమేర కొద్ది రోజుల పాటు కట్టుకుంటూ వచ్చిన తర్వాత పూర్తిగా సంస్థకు డబ్బు చెల్లించకపోవడంతో అటు వడ్డీ ఇటు అసలు కూడా చెల్లించకపోవడంతో వాళ్ళ ఆస్తులు వేలం వేయాలని చెప్పి కూడా గతంలోనే పలుమార్లు నోటీస్ ఇచ్చింది. అయితే ఈసారి ఏకంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి వీళ్ళ ఆస్తి దాదాపు 65 కోట్ల రూపాయలు విలువ చేస్తే మెరిడియన్ స్కూల్ తో పాటు వాళ్ళకు ఉండేటటువంటి హైదరాబాద్ లో కేపీహెచ్ లో ఉన్నటువంటి ఫేజ్ 6 లో ఉన్నటువంటి 3833 చదరపు గజాల స్థలాన్ని కూడా వేలం వేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు బుట్టా రేణుక ఆమె భర్త నీలకంఠం కూడా ఏ రకంగా కూడా స్పందించలేదు. అయితే వీరు తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో 340 కోట్ల రూపాయల రుణం, దానికి సంబంధించి వడ్డీతో సహా పూర్తిగా మొత్తం మీద 782 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారు వీళ్ళిద్దరు కూడా. దీనికి సంబంధించి గతంలో కూడా కొన్ని ఆస్తులు కూడా వేలం వేసినట్లుగా సమాచారం అందుతుంది రాజేంద్ర. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే హైదరాబాద్ లో వీరికి ఉన్నటువంటి ఆ స్థలంతో పాటు మెరిడియన్ స్కూల్ ని కూడా వేలం వేసేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి మార్చి 23 వరకు కూడా ఈ బిడ్డు దాఖలు చేసేందుకు కూడా అనుమతి ఇచ్చింది. మార్చి 24న వేలం వేసి వేలంలో వచ్చినటువంటి డబ్బులను కూడా సంస్థ ఖాతాలో జమ చేసుకునే అవకాశం కనపడతా ఉంది రాజేంద్ర. కానీ ఈ అంశం పైన బుట్టా గ్రూప్స్ కు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా స్పందించారా? అయితే బుట్టా రేణుకకు సంబంధించినటువంటి గ్రూప్ సభ్యులు కూడా ఇప్పటి వరకు ఎవరు కూడా స్పందించలేదు. గతంలో పలుమార్లు ఈ రకంగానే ఎల్ఐసి సంస్థ ఏదైతే ఈ బుట్టా రేణుక వాళ్ళు తీసుకున్నటువంటి లోను రుణానికి సంబంధించినటువంటి ఎలాంటి బకాయిలు చెల్లించకపోవడం వివాదాస్పదమైంది. గతంలో కూడా కొన్ని ఆస్తులు వేలం వేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో దానికి సంబంధించి కొంతమేర రాజకీయంగా పలుకుబడిని ఉపయోగించుకొని ఇద్దరి మధ్య ఏదైతే సంస్థ అదేవిధంగా బుట్టా రేణుక ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకొని కొంతమేర డబ్బులు చెల్లించేందుకు కూడా సిద్ధమవగా దానికి సంబంధించినటువంటి చర్చ కూడా విఫలమైనట్లుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు చెల్లించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఎల్ఐసి సంస్థ ఏదైతే ఉందో బెంగళూరు చెందినటువంటి వాళ్ళు ఈ వేలం వేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. థ్యాంక్ యూ మురళీకృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel